హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిజైన్ స్టెప్స్ ఆఫ్ బీమ్స్ చూద్దాం. ఫస్ట్ మనం స్టెప్స్కి వెళ్ళే ముందు దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఇవి ఫస్ట్ మనకి లెంత్స్ అనేవి అలాగే లోడ్స్ అనేవి ఇచ్చేసి మనకి సెక్షన్ కన్సిడర్ చేసుకుంటే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి సెక్షన్ ఇచ్చి మనకి డిఫ్లెక్షన్ అలాగే మన చెక్ వైర్ సియర్ చెక్ వైర్ బెండింగ్ అనేవి ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలాగే డిఫరెంట్గా అడుగుతుంటాడు. మనకి ఫస్ట్ మోడల్లో డిజైన్ స్టెప్స్ చూద్దాం. అంటే లెంత్స్ అనేవి అలాగే లోడ్స్ ఇచ్చేసి మనకి అది సెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండింగ్ మూమెంట్ చూద్దాం. బెండింగ్ మూమెంట్ ఫార్ములా WL²/8. దీనికి యూనిట్స్ వచ్చేసి కిలోన్యూటన్ మీటర్ అలాగే న్యూటన్ ఫర్ mm. అలాగే నెక్స్ట్ సెకండ్ స్టెప్ షియర్ ఫోర్స్ V WL/2. దీనికి యూనిట్స్ వచ్చి కిలో న్యూటన్స్ ఆర్ న్యూటన్స్. అలాగే థర్డ్ స్టెప్ వచ్చి ప్లాస్టిక్ సెక్షన్ మోడ్యులస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. ZP BF/FI × RMO. RMO అంటే పార్టిలీ సేఫ్టీ ఫ్యాక్టర్, BM అంటే బెండింగ్ మూమెంట్, FI అంటే ఎల్ స్ట్రెస్ ఆఫ్ మెటీరియల్. దీనికి యూనిట్స్ వచ్చేసి mm³. అలాగే ఫోర్త్ స్టెప్ వచ్చి చూజ్ ఎ సెక్షన్ IS HB IS MB డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ అనేవి తీసుకుంటాం. ఇందులో మనకి ZP వాల్యూ కన్సిడర్ చేసుకుంటూ మన సెక్షన్ అనేది కన్సిడర్ చేయాలి. అందులో నెక్స్ట్ స్టెప్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్. అందులో వచ్చేటప్పటికి మనలో ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది సెక్షన్, అలాగే విడ్త్ ఆఫ్ ది ఫ్లెంజ్, అలాగే థిక్నెస్ ఆఫ్ ది ఫ్లెంజ్, థిక్నెస్ ఆఫ్ ది వెబ్, డెప్త్ ఆఫ్ ది వెబ్, అలాగే R1 అనేది స్టీల్ టేబుల్స్లో ఉంటుంది. ఈ వాల్యూస్ అన్నీ స్టీల్ టేబుల్స్లో ఉంటాయి. సిక్స్త్ స్టెప్ మౌంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ x-axis. I-axis ఈక్వల్ అనే వాల్యూ అనేది మనకి స్టీల్ టేబుల్స్లో ఉంటుంది. అలాగే సెవెంత్ స్టెప్ ఎలాస్టిక్ సెక్షన్ మోడల్స్, అది కూడా మనకి స్టీల్ టేబుల్స్లో ఉంటుంది. అలాగే ఎయిత్ స్టెప్ అవుట్ స్టాండింగ్ లెగ్ ఆఫ్ ది కంప్రెషన్ ఫ్లెంజ్. దీనికి ఫార్ములా ఏంటంటే B = BF/2. ఈ వాల్యూస్ కూడా మనకి స్టీల్ టేబుల్స్లో ఉంటాయి. అలాగే మనకి నైన్త్ స్టెప్ వచ్చి సెక్షన్ క్లాసిఫికేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి IS 800 2007లో మనకి వాల్యూస్ అనేవి ఉన్నాయి. పేజీ నెంబర్ 18. ఎప్సిలాన్ 250/FY (1/2) ఉంది కదా. ఇక్కడ FY అంటే ఎల్డ్ స్ట్రెస్ ఆఫ్ ది మెటీరియల్. అలాగే మనకి FI వాల్యూస్ అనేవి క్వశ్చన్లో ఇస్తాడు. క్వశ్చన్లో ఇవ్వకపోయినప్పుడు మనం ఎజ్యూమ్ చేసుకుంటాం 250 Nm². ఇక్కడ BF/TF అనేది వాల్యూ అనేది <9.4, అలాగే D/TW అనేది <84 ఉంటే దాన్ని మనం ఏంటంటే ప్లాస్టిక్ సెక్షన్ అంటాం. ఇన్ కేస్ B/TF అనే వాల్యూ అనేది <10.5, D/TW అనేది <105 ఉంటే దాన్ని కాంపాక్ట్ సెక్షన్ అంటాం. అలాగే ఇన్ కేస్ ఆఫ్ P/TF అనేది <15.7, అలాగే D/TW అనేది <126 ఉంటే దాన్ని సెమీ కాంపాక్ట్ సెక్షన్ అని అంటాం. అలాగే నెక్స్ట్ 10th స్టెప్ చెక్ ఫర్ షియర్. VD = FY/√3 × 1/RMO × H × TW. ఆల్రెడీ టర్మ్స్ తెలుసు కదా, FY అలాగే RMO అలాగే H అండ్ TW. ఆ వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసాం, అలాగే ప్రాపర్టీస్లో ఉన్నాయి. అలాగే VD అనేది షియర్ ఫోర్స్ షుడ్ బి రిక్వైర్డ్ వెన్ సెక్షన్ ఈజ్ సేఫ్. అలాగే షియర్ ఫోర్స్ అనేది గ్రేటర్ దెన్ 0.6 VD ఉంటే దాన్ని ఏంటంటాం అంటే లో షియర్ అంటాం. అదే <0.6 VD ఉంటే దాన్ని హై షియర్ అంటాం. 11th స్టెప్ చెక్ ఫర్ మౌంట్ కెపాసిటీ. D/TW = the value should be less than the 67 epsilon. Hence when MD = βB × ZP × FI/RMO is less than or equal to 1.2 ZE FI/RMO. Since given section is plastic and compacted when βB = 1.0. అలాగే సెమీ కాంపాక్టెడ్ అయితే ZE/ZP, where ZE = ఎలాస్టిక్ మోడ్యులస్ ఆర్ ZP = ప్లాస్టిక్ మోడ్యులస్. అలాగే మనం 12th స్టెప్ చూద్దాం. చెక్ ఫర్ డిఫ్లెక్షన్. మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఫార్ములా ఏంటంటే 5/384 × WL⁴/EI, వేర్ యూనిట్స్ ఏంటంటే mm. అలాగే ఈ అనేది ఇవ్వకపోయినప్పుడు మనం ఎజ్యూమ్ చేసుకుంటాం 2 × 10⁵ Nm². అలవబుల్ డిఫ్లెక్షన్ = L/300 విదిన్ యూనిట్స్ ఈజ్ mm. మనకి మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అనేది లెస్ దెన్ ది అలవబుల్ డిఫ్లెక్షన్ అండ్ సెక్షన్ ఈజ్ సేఫ్. ఫ్రెండ్స్, ఫస్ట్ మోడల్లో డిజైన్ స్టెప్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం, దీని మీద ఐడియా వస్తుంది. ఓకే, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఫ్రెండ్స్.